కుదుతాడు పడతావు ఇప్పుడు చూసుకుందాం ఈ ఎలక్షన్ ఇప్పుడు చూసుకుందాం మాకు పెట్టుబడికి వెళ్ళే పరిస్థితుల్లో లేవు ఇప్పుడు వాటర్ లేవు ఏం చేయాలి రేవంత్ రెడ్డి 24 గంటల అక్కడ ఏది ఇక్కడ ఉందా ఏమన్నాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎక్కగానే ఫస్ట్ టైము రుణమాఫీ 2 లక్షలు చేస్తానక అదే పని ముందు చేస్తా అని చెప్పాడు ఉందా చేసినా ఎప్పుడు చేస్తాడు ఎప్పుడే చేసేది టైంకు టైం నాటు ఏక ముందు బత్తాలతో సహా ఇంట్లో పడేది ఇప్పుడు గిక్కుంటున్నావు ఎవరితో మాట్లాడాలి మీడియో తీస్తాను నువ్వు 10 దిక్కున్నా చెప్తావు చెప్పుకో కట్టుగా ఈ సమయం కట్టు కదా కూడా మోగళ్ళకు సీటు మీద కూర్చోబెట్టలేరు లే మాకు రేవంత్ రెడ్డి సీట్ ఇచ్చిండని ఇలా మోగల్లో కూడా ఆడలు లేపుతారు సీటు మీద అయితే పిల్లలకైతే తీసేయాలి పిల్లగాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏం పని చేస్తారు వేసే పని ఎన్ని ఎకరాలు ఉంది 3 ఎకరాలు ఉన్నది పడ్డదా రైతు బంధు రైతు పడలే పడలే కాబట్టి సపోర్ట్ ఏం చేయాలి రేవంత్ రెడ్డి ఇవ్వాలి ఇంకా గుర్తు కుదుతాడు పడతావు ఇప్పుడు చూసుకుందాం ఈ ఎలక్షన్ ఇప్పుడు చూసుకుందాం ఆగు రూపాయి పడలే ఏం చేస్తారు మాకు పెట్టుబడికి వెళ్ళే పరిస్థితుల్లో లేవు ఇప్పుడు వాటర్ లేవు ఏం చేయాలి కెనాల్ కాలం పడిపోతుంది రేవంత్ రెడ్డి 24 గంటల అక్కడ ఏది ఇక్కడ ఉందా ఏమన్నాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎక్కగానే ఫస్ట్ టైము రుణమాఫీ 2 లక్షలు చేస్తానక అదే పని ముందు చేస్తా అని చెప్పాడు ఉందా చేసినా ఎప్పుడు చేస్తాడు ఎప్పుడే చేసేది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకేమైనా వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం రాలేదా రూపాయి రాలే మాకు రూపాయి కూడా వేయాలి అంటే ఓటు మా అభిమానంగా వేసినా కూడా ఓటు వేసినాం జనాలు ఒక మార్పు తీసుకున్నాం అయితే ఇంత ముందు మాకు పచ్చి టీఆర్ఎస్ మేము కూడా మార్పు అయినాం ఓ ఎలక్షన్ లా తిరిగినాం ఇటు చేసినా అటు చేసినా ఓట్లు వేసినాం రేవంత్ రెడ్డికి వేసినాం కాదంటలేదు రేవంత్ రెడ్డి ఫస్ట్ మ్యాటర్ ఏమన్నాడు అంటే రుణమాఫీ 2 లక్షలు ఎక్కగానే ఫస్ట్ సైన్ అదే చెప్తా అన్నాడు ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు సరే రేవంత్ రెడ్డి ఒక స్థాయిలో పెట్టింది అది మంచి పద్ధతి 10 నుంచి 5 ఎకరాల వరకు అన్నాడు అది కూడా వేస్తే బాగుంటది కదా ఇదే కేసీఆర్ వేసాడు 100 ఎకరాల వరకు అయ్యే వరకు కొంచెం ఇది కూడా అటు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యథావిధంగా టైం టు టైం పడేదా రైతు బంధు టైం కు టైం నాటు ఏక ముందు బత్తాలతో సహా ఇంట్లో పడేది ఇప్పుడు గిక్కుంటున్నావు ఎవరితో మాట్లాడాలి మీడియో తీస్తాను నువ్వు 10 దిక్కున్నా చెప్తావు చెప్పుకో కట్టుగా ఈ సమయం కట్టు కదా ఇప్పుడు నీకు కూడా వేసే ఉండవచ్చు బా నీకు కొన్ని ఉండవచ్చు నీకు పడదా నేను కూడా రైతు బిడ్డని అందరు రైతు నీకు పడదా నీ గురించి నీకు పడదా ఎవరికి పడలేదు అయ్యో మరి నాకు పడలే నీకు పడలే మరి ఏ ప్రభుత్వం మంచిగా అంటాం ఏది మంచిగా నువ్వు చెప్పు అది ఒకటి ఎర్రబల్లి దయాకర్ రావు ఇక్కడ మెయిన్ గా ఓడిపోవడానికి కారణం దేని వల్ల అంటారు ఎర్రపల్లి దయాకర్ రావు మేనిపోయిన కారణం ఏంటంటే చెప్పనా ఇది తండలో ఒకటి మన ఇక్కడ వరకు చుట్టుపక్కల ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు అది ఒక పని చేయలేదు కాలేదు ఈ కాలువలు కూడా కొంచెం అది పట్టించుకోలేదు అది ఒకటి అయింది దయాకర్ రావు రెండో ఒకటి ఇక అన్ని బరాబరే వచ్చింది కళలక్షి వచ్చింది అందరికి రైతు బంధు పడ్డాయి అన్ని పడ్డాయి కానీ ఈ 2 మేనేజర్లో కొంచెం ఈ సార్ కూడా అప్పుడప్పుడు దేకలే మనసులో జనాలను అందులో కొంచెం ఇటాట్ అయిపోయింది కానీ సార్ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంకోటి పెద్దనా 100 రోజుల్లో 6 హామీలకి ఏదైతే ఇస్తా అని చెప్పిండో నెరవేరుస్తా అని చెప్పిండో ఇప్పుడు 100 రోజుల గడువు అయిపోయి వస్తుంది ముగిసే రోజులు వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారు పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమంటుండంటే గతంలో ఇంతకుముందు ఎలక్షన్ రాకముందుకు 6 హామీలు ఏవైతే ఉన్నాయో నేను 100 రోజులు వచ్చిన తర్వాత అమలు చేస్తా అని చెప్పిండు ఇప్పుడు 100 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటుండంటే ఎంపీ ఎలక్షన్లు వస్తుంది కదా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నాకు 16-17 సీట్లు గెలిపిస్తే గానీ మళ్ళీ ఈ అమలు ఏవైతే ఉన్నాయో నేను బరాబర్ చేస్తా అని చెప్తున్నారు ఇప్పుడు జనాలను మభ్యపెట్టి మళ్ళీ గెలుచుకునే ఆలోచన ఏమైనా ఉందా లేదంటే ఏ విధంగా చూస్తారు ఇప్పుడు గెలిపిద్దామని ఇప్పటికి ఉంది రేవంత్ రెడ్డిని గెలిపిద్దాం సరే మార్పు కావాలి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి చేయాలి ఓకే అది కాదంటలేము చెప్పిన పని రేవంత్ రెడ్డి కూడా చేయాలి రేవంత్ రెడ్డి ఒకటే మిస్ అయింది అది కూడా ఈ బస్ ఫ్రీ పెట్టుడు చాలా పొరపాటు అయింది ఎందుకను నేను మిర్చి వేసుకొని పోతే నేను ఒక రైతుని నేను టికెట్ తీసుకున్నాను 80 రూపాయలు టికెట్ తీసుకున్నా బస్సులో నిలబడేదానికి స్థలం లేదు హన్మకొండ నుంచి తొర్రు వరకు నిలబడి రావాలంటే వస్తావా నువ్వు ఆలోచిస్తుంది నేను కింద సీట్లో మనం నడిసే బస్ ఎక్కుతాం చూసినావా ఆ దారిలో కూర్చుందాం స్థలం మెట్ల పైన
అది ఏమని పెట్టిండు రేవంత్ రెడ్డి నాకు కూడా అర్థమవుతలేదు. అది ఒకటి మాత్రం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీసేస్తే చాలా మంచిది. ఎవరు ఏమనుకున్నా కూడా నేను ఈ బస్సు అనే పథకం ఫ్రీ అనే బస్సు పథకం నేను తీయని అని చెప్తుండ్రు. దీనికి ఏ విధంగా చూస్తారు? జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. లేడీస్ బట్టి లేడీస్ మనకు వస్తుంది లేదు. ఉమ్, ఇప్పుడు రెండోది, ఇప్పుడు కొన్ని జరిగినాయి ఇక్కడ కూడా. ఉమ్, నేను తాగబోతున్నాయా, ఉమ్, రోజు పొద్దు మాపు తాగుతా. ఉమ్, ఇంటికి పోతే భార్య నాకు వస్తుంది, ఆ, నాకు అన్నం పెడతలేదు. ఉమ్, హే నేను ఎందుకు పెట్టాను చెంప మీద దిగిన ఉమ్, ఈ అమ్మ నా కాడ 1000 రూపాయలు అయిపోయినాయి. ఆ ఫ్రీ వేస్తుంది కొడుతూనే పోతూనే ఉన్నది. ఉమ్, నా కాడ 1000 రూపాయలు అయిపోయినాయి, ఉమ్, మళ్ళీ తాడని కూడా లేదు నాకు. ఉమ్, నీ అసలు కాలు పట్టాలి మళ్ళా. ఉమ్, మా భార్య పోతూనే ఉండి ఉమ్. ఎక్కడ బస్ అన్నారు. ఫ్రీ బస్ అన్నారు పోతూనే ఉండదు. దిగుతాంది ఎక్కుతాంది దిగుతాంది. అడ్డం పెడితే చాలు బస్ ఆపకపోతే బస్ అంత అంటారు వాళ్ళు లేడీస్. ఆ విధంగా తయారయ్యారు. తయారయ్యారు ఇప్పుడు. ఉమ్, ఇది వాస్తవా కాదా? అవునవును, నువ్వే చెప్పు, వాస్తవా కాదా? అవునవును. అడ్డం చేయి దెప్ప ముందే బస్ వాడు ఆపాడ పిచ్చ వణుకుతూనే ఉంది. ఇప్పుడు రైతు బంధు వాళ్ళేమో రైతు బంధు అందరికి వచ్చినాయని చెప్తున్నారు. ఉమ్. ఇప్పుడు దీనికి ఏ విధంగా చూస్తారు? రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడు- చూసినా కూడా మీలాంటి రైతులకు కానీ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళంటి రైతులకు కానీ ఎవరికి అందని పొజిషన్ లో ఉన్నా కూడా ఇప్పుడు మీరేమో రాలేదని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే రైతు బంధు అందరికి వచ్చిందని చెప్తున్నారు. దీనికి ఏ విధంగా చూస్తారు? ఒక రైతుగా మీరు ఏ విధంగా చెప్తారు ప్రజలకు? ఇప్పుడు సూటిగా అన్న గవర్నమెంట్ అవును అన్ని చెప్తాం కరెక్టే. నేను రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏమన్నా నీకు 10 ఎకరాల నుంచి ఒక 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు పెట్టి మాట చాలా మంచిది అది. సరే నాకు కూడా 5-10 ఎకరాల లోపే ఉంది, 8 ఎకరాల దాకా లోపు ఉంది. సరే నా గురించి అంటలేను, ఆయన పెట్టింది గది. అది కూడా చెప్పిన మాట అమలు చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి కంపల్సరీ వస్తాడు, కంపల్సరీ వస్తాడు. ఇప్పుడు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అని చెప్పిండు. అది అమలైంది మీకు? కరెంటు అంటే అబద్ధం ఆడవద్దు. కరెంటు ఇప్పుడు ఇన్ని రోజులు కొంచెం టైట్ ఉండే, ఇప్పుడు దాదాపు ఒక నెల నుంచి ఓకేలే. ఇంత ఇంట్లో కరెంట్ అంటున్నా నేను. ఇంట్లో కరెంట్ బిల్లు 200 యూనిట్ మనకు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు కదా. సో ఇప్పుడు ఇది బిల్లు జీరో బిల్ వస్తుందా లేదంటే మీకు ఏ విధంగా ఎట్లా వస్తుంది బిల్లు? ఇప్పుడు జీరో బిల్ అంటే మనం జీరో బిల్లు ఇంకా ఏం కాలే. పనిచేస్తున్నాం రైతులు. అంటే మన సూదురోళ్ళ దాంట్లో ఉంటది అది. ఉమ్, అది మనకు కూడా కొందరు ఉన్నాయి కొందరు లేదు. ఉమ్. మాకు ఫ్రీ ఉంటది, ఏ ప్రభుత్వం అయినా ఫ్రీ ఉంటది. మేము బిల్లులు ఇంటి బిల్లులు కట్టాము మేము. కరెంట్ 24 గంటలు వస్తుందా కరెంట్? ఏది ఇంటిదా బాయిదా? బాయిది. బాయిది మధ్యాహ్నం నైట్ 12 గంటలకు వస్తుంది. 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నడుస్తుంది. సో మధ్య మధ్యలో కరెంట్ పోతా ఉన్నది. పోతా ఉన్నది రెగ్యులర్. 500కి గ్యాస్ అన్నాడు. దీనికి ఏ విధంగా చూస్తారు? 500 మీకు అమలైందా గ్యాస్? అమలు ఓకే. అది 500కి గ్యాస్ వచ్చిందా? రాలేబ్బా. పోవాలంటే అది ట్యాం లేదు, నిలబడి ఆడ కూడా తమ్ము పెట్టలే. ఇంకా ఇప్పటికీ ట్యాం ఉందో లేదో తమ్ము వేయలేదు. ఫుల్ జనాలు ఉన్నారు, తిరిగి వస్తుడు అయితే. జనాలు పోయి తిరిగి వచ్చి ఉన్నాడు. ఇంకా మేము పోలే ఇంకా మాకు తీర్తలేదు. ఈ కోతుల కొట్టే మాకు సరిపోతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిల్లు కదా అమ్మా, ఎక్కినా? ఫ్రీ బస్ ఒకటిసారి ఎక్కినాను. ఎట్లా అనిపించింది? ఇక అట్నే అనిపించింది. ఏముంది, పోడు వచ్చుడు, డబ్బులు మాత్రం తీసుకోలే అంతే. నీకైతే ఫ్రీ కానీ నాకెట్లా అమ్మా? ఆడోళ్ళకు ఫ్రీ, మొగోళ్ళకు డబ్బులు తీసుకుంటారు. సీట్ ఇచ్చిండు. ఈ ఆడోళ్ళు కూడా మొగోళ్ళకు సీట్ మీద కూర్చోబెడతలేరు. లే మాకు రేవంత్ రెడ్డి సీట్ ఇచ్చిండని ఇలా మొగోళ్ళ కూడా ఆడోళ్ళు లేపుతారు సీట్ మీద నుంచి. అది కూడా జరుగుతుంది. బస్సులో గతంలో ఉన్నప్పుడు మనకు బస్సు ఎక్కినప్పుడు ఫ్రీగా కూర్చునేటోళ్ళు కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఫ్రీ బస్సు పెట్టిన నుంచి మొగోళ్ళకు ఛాన్స్ లేదంటారు లేడీస్ బస్సులో కూడా. ఇప్పుడు తీసేస్తే మంచిది అంటున్నారా? ఫ్రీ బస్సు అయితే తీసేయాలి. పిల్లగాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎవరైనా నుంచి వస్తారు పిల్లలు, మా చిన్న పిల్లలు అయితే ఆడ చదువుకుంటారు. అయితే వీళ్ళు ఏమంటారంటే అక్కడి నుంచి అట్లా నిలబడే వస్తారు పిల్లలు. రేవంత్ రెడ్డిను ఇప్పుడు ఎంపీలో జరిగింది అసలు ఈ ఫ్రీ బస్ ఇంకేమైనా కానీ ఇంకేమైనా ఇస్తే మంచిది. రేవంత్ రెడ్డిను ఇప్పుడు ఎంపీలో ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు వస్తుంది బరాబరే, తప్పదు అది. కానీ రుణమాఫీ మాత్రం కావాలి. రుణమాఫీ కావాలి. 2 లక్షలు ఫస్ట్ ఎక్కగానే అన్నాడు సార్, అన్నాడు. మేము కాదనలే, మేము కూడా ఒప్పుకున్నాం ఆ ముచ్చటని. ఇప్పుడు కావాలి. అది ఈ ఎలక్షన్ ముందుగా అయితే జనాలు మీద వచ్చి మెజార్టీగా పోతాడు రేవంత్ రెడ్డి అంటే.